ఫ్రెండ్స్, మనం నెంబర్ సిరీస్ చూస్తున్నాము. నెంబర్ సిరీస్ అనేది ఎగ్జామినేషన్లో 5 మార్క్స్గా ఉంటుంది. ఈ నెంబర్ సిరీస్ అనేది అతి తక్కువ టైంలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 7, 18, 40, 84. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసేమో 7 ఉంది, లాస్ట్ నెంబర్ వచ్చేసి 84 ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ నెంబర్ చాలా చిన్నగా ఉంది, లాస్ట్ నెంబర్ పెద్దగా ఉంది. సో ఇటువంటి వాటిల్లో కంపల్సరీగా మనకి మల్టిప్లికేషన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఎలా మల్టిప్లికేషన్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే డిఫరెన్సెస్ తీసుకుందాం. డిఫరెన్సెస్ ద్వారా ఏమైనా వస్తుందేమో చూసి ఆ డిఫరెన్సెస్ రాకపోతే మల్టిప్లికేషన్లో వెళ్దాం. 2 పద్ధతుల్లో దీన్ని చేయొచ్చు. చూద్దాం. చూడండి, 7, 18 డిఫరెన్స్ ఎంత? 11. 18, 40 డిఫరెన్స్ ఎంత? 22. నెక్స్ట్ 40, 84 ఎంత డిఫరెన్స్? 44. సో ఇక్కడ చూడండి, 11 తర్వాత 22 తర్వాత 44. సో ఇక్కడ 11 వచ్చేసింది, నెక్స్ట్ 22 అంటే డబుల్ అయింది, ఇంటూ 2. నెక్స్ట్ ఇంటూ 2 44. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇంటూ 2 88. సో 84 ప్లస్ 88 ఎంత వస్తుంది చెప్పండి? 172. ఇది ఆన్సర్. సో ఓకే సార్, దీంట్లో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఏమన్నా ఇంక్లూడ్ అయ్యిందా? సో మల్టిప్లికేషన్ ద్వారా ఏమన్నా కనుక్కోవచ్చా? అది కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, 7 2s ఆర్ ఎంత? 14 ప్లస్ 4. 7 into 2 is equal to 14 plus 4 is equal to 18. Next 18 into 2 36 plus 4 ఎంత వచ్చింది మనకి? 40. సో ఇక్కడ చూడండి, into 2 plus 4. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటి? into 2 plus 4. సో 84 into 2. 2 4s are 8, 2 8s are 16 plus 4 ఎంత వస్తుంది? 172. సో మనం ఇక్కడ 2 మెథడ్స్ లో కనుక్కున్నాం. ఒకటేమో డిఫరెన్సెస్ ద్వారా, 2 మల్టిప్లికేషన్ విత్ ఎడిషన్. రైట్? ఈ విధంగా మనం ఈ నంబర్ సిరీస్ అనేది కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, 850 ఉంది, ఇక్కడేమో 808 ఉంది. సో డిఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువగా ఉందన్నమాట. ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? సో మ్యాక్సిమం ఫస్ట్ ఏంటంటే డిఫరెన్సెస్ తీసుకుంటాం. ఇందులో మల్టిప్లికేషన్ ఇంక్లూడ్ అయి ఉంటుందా? ఆబ్వియస్లీ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వేరియేషన్ చూసుకుంటే మ్యాక్సిమం 42 మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో మనం చూద్దాం ఏంటి ఆ వేరియేషన్ అనేది. సో 850 మైనస్ 843 ఎంత? -7. 843 మైనస్ 829 -14. 829 మైనస్ 808 -21. సో ఇక్కడ మీరు చూడగా అర్థమైపోతుంది. 7th టేబుల్ అనేది వస్తుంది. 7 into 1 7 1s are 7 into 2 7 2s are 14. 7 into 3 7 3s are 21. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి? 7 into 4 7 4s are 28. సో 808 minus 800 808 minus 28 0 and 78. సో ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటి? 780. రైట్? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 37 42 52 67 87. సో 37కి 87కి వేరియేషన్ చాలా ఎక్కువ ఉందా? లేదు, చాలా తక్కువగానే ఉంది. ఎంత ఉంది వేరియేషన్? 40 ఉంది వేరియేషన్. సో మనం
దీన్ని బట్టి డిఫరెన్సెస్ తీసుకుందాం. ఫస్ట్ 37కి 42కి 5, నెక్స్ట్ 42కి 52కి 10, 52కి 67కి 15, నెక్స్ట్ 20. సో ఇక్కడ మీరు చూడంగానే అర్థమైపోతుంది ఈజీగా 5 టేబుల్ అనేది దీంట్లో యూజ్ చేస్తున్నాడు. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20. నెక్స్ట్ ఏమొస్తుందండి 5 5s are 25. 87 ప్లస్ 25 ఎంత 113. 113 ఆన్సర్. సో ఈ విధంగా డిఫరెన్సెస్ బట్టి మనం కనుక్కుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 7 16 41 90 రైట్. ఇక్కడ వచ్చేసి 6 ఉంది, నెక్స్ట్ లాస్ట్లో ఏమో 90 ఉంది రైట్. సో మేబీ మల్టిప్లికేషన్ ఉండొచ్చు, ఎడిషన్ ఉండొచ్చు. సో ఏముందో దీంట్లో డిఫరెన్సెస్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. 6కి 7కి ఏమొస్తుంది డిఫరెన్స్ 1, నెక్స్ట్ 7 to 16 9, నెక్స్ట్ 25, నెక్స్ట్ 49. సో ఇవి చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? స్క్వేర్స్ రైట్. 1 స్క్వేర్ ఎంత 1, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49. సో నెక్స్ట్ ఏమైంది ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి 1 3 5 7. నెక్స్ట్ 9 ఆడ్ నెంబర్ 9 స్క్వేర్ 81. సో 90 ప్లస్ 81 171. 171 యువర్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం డిఫరెన్సెస్ బట్టి నెంబర్ సిరీస్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో నెక్స్ట్ చూడండి 3 5 30 43 177. సో ఫస్ట్ లో నెంబర్ ఎంత ఉంది 3 ఉంది, లాస్ట్ లో 177 ఉంది. సో ఇక్కడ ఏంటంటే వేరియేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ మల్టిప్లికేషన్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ మల్టిప్లికేషన్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మ్యాక్సిమం 2 ఉంది. సో 3 2s are 6. సో ఎక్కువ అయిపోతుంది మనకి 6 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇంటూ 1, నెక్స్ట్ 3 1s are 3 ఎంత మిగులుతుంది +2 రైట్. ఈ సీక్వెన్స్ ఏమైనా అప్లై అవుతుందో చూద్దాం. 5 1s are 5 +2 7 రాదు. నెక్స్ట్ 5 into 2 5 2s are 10 +3 రైట్. నెక్స్ట్ చూద్దాం 13 3s are 39 +4. సో ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ అనేది ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 రైట్. నెక్స్ట్ +2 +3 +4 +5. చూడండి ఒకసారి వెరిఫై చేద్దాం. 4 3s are 12 1 క్యారీ, 4 4s are 16 172 +5 = 177. సో మనకి ఇక్కడ లాజిక్ అనేది వచ్చేసింది. ఇక్కడ లాజిక్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ ఇంకా వచ్చే నెంబరు ఇంటూ 5 + 6. సో 177 ఇంటూ 5 35 3 35 8 5 1s are 5 8 85. సో 885 + 6. సో 891. సో మనకు కావాల్సింది ఏంటి 891 రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది 2, లాస్ట్లో ఎంత ఉంది 162. సో ఇక్కడ ఏంటంటే కంపల్సరీ మల్టిప్లికేషన్ అనేది ఉంటుంది. కారణం ఇక్కడ నెంబర్ అనేది వాస్ట్గా ఇంక్రీజ్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి దీనికి మల్టిప్లికేషన్ ఏముందా ఉంది. ఏంటది ఇంటూ 3, దీనికి ఇంటూ 3 2 3s are 6 6 3s are 18. నెక్స్ట్ ఇంటూ 3. సో దీంట్లో ఉన్న లాజిక్ ఏంటి ఇంటూ 3 ఇంటూ 3. సో 3 2s are 6. నెక్స్ట్ 3 6s are 18 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 3 1s are 3 4 486 ఆన్సర్. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో
సో ఈ విధంగా నెంబర్ సిరీస్ అనేది మనం చాలా ఫాస్ట్గా చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.